మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి కొండపై గత 3 వారాలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవుల కారణంగా మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో టోకెన్లు లేని సామాన్య భక్తుల సర్వదర్శనం కొరకు క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు క్యూ లైన్లలో భక్తులకు అవసరమైన వస్తువులను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నిన్న ఆదివారం ఒక్కరోజే మొత్తం 93,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 41,754 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. రైట్గా తిరుమల భక్తుల రద్దీ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. లైవ్లో సెల్వం, చెప్పండి, తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉంది? అంటే క్యూ లైన్ల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూస్తుంటే గత 3 వారాలుగా కూడా తిరుమలకు ఇటు భక్తుల పోటెత్తుతున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇటు వేసవి సెలవులు ముగిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. మరో తెలుగు రాష్ట్రాల్లో కూడా 11 లేదా 12 తేదీల్లో కూడా ఈ ఓపెన్ కానున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా స్వామివారి దర్శనం కోసం కూడా భక్తులు భారీగా కూడా తరలి వస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి ఇటు శిలాతరుణ వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు అయితే వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే కూడా సుమారు 24 గంటల సమయం పట్టే అది అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎస్ఎస్టీ టోకన్లు కలిగినటువంటి భక్తులకు సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకన్ కలిగినటువంటి భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఇటు అధికారులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 93,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా అందులో 41,000 మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించుకున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా నిన్నటి రోజున 3.83 కోట్ల రూపాయలు స్వామివారికి హుండీ ద్వారా కూడా ఆదాయం లభించినట్టు తెలుస్తుంది. మరో పక్క ఏదైతే కూడా నిన్నటి రోజున భక్తులకు సంబంధించి 4.22 లక్షల లడ్డూలను కూడా విక్రయించినట్టు టీటీడీ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా నిన్నటి రోజున సుమారు 3 లక్షల ఏదైతే 12,000 మందికి కూడా ఇటు అన్న ప్రసాదాలను కూడా అందించినట్టు కూడా టీటీడీ అధికారులు అయితే కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ చర్యలు అయితే కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ అంటే క్యూ లైన్ లో ఎక్కడ కూడా భక్తుల మధ్యలో తోపులాట్ లేకుండా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ, అదేవిధంగా క్యూ లైన్ లో కూడా డిప్యూటీఓ స్థాయి అధికారులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళ మధ్యలో ఏది కూడా ఇబ్బంది తలెత్తకుండా వెంటనే అంటే వాళ్ళకి ఈ వేసవి నేపథ్యంలో కూడా పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా అందించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే కూడా సోషల్ మీడియాలో కూడా కొంతమంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ టైంలో తిరుమలకి రావద్దండి, అది ఇది అని చెప్పి కూడా కొద్దిగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వదంతులు కూడా ఎవరు నమ్మొద్దండి. వచ్చేటువంటి భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించే దిశగానే టీటీడీ అడుగులేస్తుంది. కాబట్టి ముఖ్యంగా టీటీడీ సలహాలు సూచనలు కూడా పాటిస్తూ దర్శనం కూడా చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరో పక్క చూసుకుంటే వచ్చేటువంటి భక్తులకు లడ్డు కొరత లేకుండా కూడా బఫర్ స్టాక్ కింద కూడా 8 లక్షల లడ్డూలను కూడా ఇటు నిరంతరం కూడా అందించే దిశగా కూడా టీటీడీ చర్యలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గడిచిన వారాల్లో కూడా చూసుకుంటే సుమారు ప్రతిరోజు కూడా సుమారు చూసుకుంటే 4 లక్షల మేరకు లడ్డూలను ఇటు టీటీడీ భక్తులకు కూడా అందిస్తూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే
మే నెలలో కూడా రికార్డు స్థాయిలో కూడా ఇటు భక్తులకి అయితే కూడా దర్శనం కల్పించినట్టు సుమారు 25 లక్షల మందికి వరకు కూడా ఇటు దర్శనం కల్పించినటువంటి పరిస్థితి. అందులో 12 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారికి తల్లిలాలు కూడా సమర్పించుకున్నారంట. అదే తంతు ఈ నెలలో కూడా కొనసాగుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా సంబంధించి చూసుకుంటే అంటే ప్రధానంగా శుక్రవారం రోజు ఎప్పుడు కూడా గతంలో అయితే చూసుకుంటే కూడా 60,000 మంది వరకే భక్తులు దర్శనం కల్పించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ రోజు కూడా సుమారు 70 నుంచి 80 నుంచి 87,000 మంది వరకు కూడా భక్తులకి దర్శనం కల్పించిన అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. అంటే దీంట్లో చూసుకుంటే ప్రధానంగా శుక్రవారం రోజు అభిషేకం నిర్వహిస్తారు. ఈ సమయాన్ని కూడా టీటీడీ ఉపయోగించుకొని ప్రత్యేకంగా సుమారు ఆ టైంలో కూడా 5,000 మంది భక్తుల వరకు కూడా దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ చర్యలు అయితే తీసుకుంది. కనుక వచ్చేటువంటి భక్తులు కూడా టీటీడీ సలహాలు సూచనలు కూడా పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.